పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై స్పందించారు ఎంపీ అవినాష్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నిజమైన పోటీ జరుగుంటే తమకు బాధ ఉండేది కాదు అని అన్నారు అవినాష్ రెడ్డి. తమ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. దొంగ ఓట్లు వేసుకున్న దాన్ని ఎలక్షన్ అంటారా అని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు అవినాష్ రెడ్డి. పులివెందుల రిజల్ట్ తర్వాత అవినాష్ రెడ్డి స్పందించడం చూస్తున్నాం. నిజమైన పోటీ జరుగుంటే తమకు బాధ ఉండేది కాదు అని అన్నారు అవినాష్ రెడ్డి. తమ పోలింగ్ ఏజెంట్లను కూడా అడ్డుకున్నారని ఆరోపించారు అవినాష్ రెడ్డి. పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షను. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. నిజమైన పోటీ